ఎటోపిక్ డెర్మటైటిస్లో బేబీ చర్మం అనేది చాలా సెన్సిటివ్ అండ్ స్కిన్ బ్యారియర్ డిస్టర్బ్ అవ్వడం వల్ల చాలా పదార్థాలు స్కిన్ని సెన్సిటివ్ చేసే అవకాశం ఉంటుంది. ఎలాగైతే మట్టి, క్రిములు, దుమ్ము, లేదంటే కొన్ని ఇరిటెంట్స్ ఎలా సెంటెడ్ ప్రోడక్ట్స్ కానీ, హార్ష్ డిటర్జెంట్స్ వాడినప్పుడు కానీ, లేదా తినేటప్పుడు ఫుడ్లో ఆహారంలో ఉండే కొన్ని పదార్థాలు, లేదంటే మనం పిల్లలు చొల్లు కార్చినప్పుడు ఆ జొల్లు కూడాను స్కిన్ని ఇరిటేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు మనం పిల్లలకి వేయించే బట్టలు కూడా ప్రభావం కనిపిస్తుంది. ఎట్లాగైతే మనము సింథటిక్ ఫ్యాబ్రిక్స్ ఎక్కువగా వేస్తే చర్మం రాబిడ్కి గురి అయ్యి ఎటోపిక్ డెర్మటైటిస్ అనేది చాలా సివియర్గా మారుతుంది. అలాగే బాత్ టైం ఎక్కువగా చేపించినప్పుడు స్కిన్ అనేది పొడిబారిపోతుంది. ఫ్యాన్ కింద డైరెక్ట్గా పడుకోబెట్టినా సరే, ఎక్కువ చల్లటి ప్రదేశాల్లో పడుకోబెట్టినా సరే, ట్రాన్స్ ఎపిడర్మల్ వాటర్ లాస్ అంటే చర్మంలో ఉండే కొద్దిపాటి నీరు కూడా ఎవాపరేట్ అయిపోయి చర్మం పొడిగా మారిపోయి ఎటోపిక్ డెర్మటైటిస్ని ట్రిగర్ చేయడం జరుగుతుంది.